హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఈరోజు మండీ బిర్యానీ తినాలనుకుని జిస్మైల్ మండీ బిర్యానీకి వచ్చేసాము. ఇదైతే మార్తల్లిలో ఉందండి. ఆహ్, లిఫ్ట్ అయితే ప్రెస్ చేసాము. సెకండ్ ఫ్లోర్‌లో ఉంది ఇది. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటనేది ఆ బోర్డ్‌లో చూసాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. నేనే ఫస్ట్ టైం వెళ్తున్నాను. కొంచెం షాక్ అయ్యాను. ఇన్స్‌పెక్టర్ గారైతే నిలబడుకున్నారు స్టార్టింగ్‌లో. ఇంకైతే డిస్కస్ చేస్తున్నాం ఎక్కడ కూర్చోవాలి. ఇవి జైలు మాదిరిగా ఉన్నాయి కదా! ఇక్కడ కూర్చోవాలనా? లేకుంటే ఆహ్, సి కింద కూర్చునేటివి కూడా ఉన్నాయి. ఎక్కడ కూర్చోవాలి అనేది ఒకసారి చూద్దాం అనుకుని అటు సైడ్ తీసుకెళ్లారు. నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉందండి. ఏంటది ఇదంతా అసలు కొత్తగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాను. చూస్తున్నారా? అతనైతే చూపిస్తున్నాడు. ఇవంతా దాంట్లో ఉన్నారన్నమాట మనుషులు. ఒక 2 మెంబర్స్ కూర్చునేదైతే ఇలా ఉంటది. ఇంకా 4 మెంబర్స్, 6 మెంబర్స్ అలా వచ్చిన వాళ్ళైతే అటు సైడ్ ఆపోజిట్ సైడ్‌లో అలా ఉన్నాయండి. పెద్దవైతే ఉన్నాయి. ఫ్రెండ్స్ అయితే ఈజీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా! అంజి అయితే ఆల్రెడీ కూర్చున్నాడు. రెడీగా మెనూ చూస్తున్నాడు. ఇంకా లేట్ ఎందుకు, నేను ఒకసారి అంతా రౌండ్ చూపించేసి ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా జా ఖైదీల్లాగా వేసుకున్నారండి బట్టలు. ఫైనల్లీ ఇప్పుడైతే నేను మెనూ చూద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ లైట్ సరిగ్గా లేదండి పైనుంచి. అంటే వాళ్ళు ఈ థీమ్‌ని బట్టి ఇట్లా పెట్టారన్నమాట. క్లారిటీ ఉండకపోవచ్చు, ఏమనుకోకండి. జస్ట్ మెనూ చూడండి ఏమేమి ఉన్నాయి ఏమని. ఒకసారి నేను మెనూ అయితే తిప్పి చూద్దాం అనుకుంటున్నాను. నేనొకటి, తనొకటి, ఏది అది ఇది అని చెప్పి అయితే మాట్లాడుకుంటున్నాం. ఫైనలీ మాకు ఇప్పుడు తందూరి చికెన్ అయితే చెప్పామండి. హాఫ్ చెప్పాము. అది వస్తుంది. ఓకే, వచ్చేసింది తందూరి చికెన్ స్టార్టర్ అండి. చాలా బాగుంది. 2 కోక్స్ అండ్ 1 వాటర్ బాటిల్ అసలు యూజే చేయలేదండి ఫైనల్ వరకు కూడా. మీకైతే సర్వ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, అక్కడ రెడ్ కలర్ సింబల్ ఉండేది. వెయిటర్స్ని మనం పిలవాలనుకుంటే అక్కడ క్లిక్ చేస్తే వాళ్ళు వస్తారు. ఆ పక్క ఉన్నది ఫ్యాన్ స్విచ్ అండి. ఇంకైతే చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. ఫాస్ట్గా స్టార్టర్స్ తినేయాలి. ఏమనుకోకండి, మీరు వచ్చి తినండి. నెక్స్ట్ ఇప్పుడైతే మండీ బిర్యానీ మీరు చూస్తున్నారు. చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్. రైసే టేస్ట్ కొడుతుందండి ఇదైతే. చూస్తున్నారు కదా, ప్లేటే సరిపోవట్లేదు దీంట్లో అయితే. మేమైతే చాలా హ్యాపీగా తిన్నాం. మొత్తం అయితే ఫినిష్ చేసామండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు వచ్చి తిని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు స్వాతిస్ జర్నీ. నెక్స్ట్ టైం ఇంకా పెడతాను వీడియోస్. బాయ్.